మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత హత్య కేసుకు సంబంధించి పోలీసులు పురోగతిని సాధిస్తా ఉన్నారు. మొత్తం హత్యలో దాదాపు 7 వ్యక్తులుగా పాల్గొన్నట్లు పోలీసులు అయితే విచారణలో తేలింది. అయితే నిన్న సాయంత్రం హత్య జరిగిన రోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో మధు ఏదైతే హత్య చేయబడ్డాడో ఆ నివాసానికి సైదులు ఆహ్వానం మేరకు అక్కడికి వచ్చారు. దాని తర్వాత వాళ్ళు మద్యం సేవించారు. సో ఇదే మద్యంలో ప్రసాద్ సైదులు కలిసి అతనికి మత్తుమందు ఇచ్చి మద్యంతో పాటు మద్యంలో మత్తుమందు కలిపి అపస్మారక స్థితిలో వెళ్ళేలా చేశారు. ఈ క్రమంలోనే ఎప్పుడైతే మధు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడో అప్పుడే ఎంటర్ అయిన జీవన్, ఎర్కారం చెందిన జీవన్ తన తండ్రి హత్యలో నిందితుడిగా ఉన్న మధును ఎలాగైనా అంతమొందించాలనే కక్షతో ఆవేశపూరితంగా శిక్షణారహితంగా కత్తులతో గొడ్డలతో ఇష్టానుసారం కూడా నరికివేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో వెంటనే అక్కడికక్కడే ఇది ఊహించని దాడిలో అది దానికి తోడు స్పృహ లేకపోవడంతో మధు అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన తర్వాత దాదాపు 8:30 ప్రాంతంలో, రాత్రి 8:30కు ముందే ఈ హత్య జరిగినట్లయితే పోలీసులు ప్రాథమికంగా విచారణకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు హత్య జరిగిన తర్వాత డెడ్ బాడీని తరలించడానికి మరో 3 సాయం చేశారు. హత్యలో దాదాపు 4 వ్యక్తులు ఉన్నారు. డెడ్ బాడీని ఇక్కడ నుండి ఎర్కారం స్టేజ్కి ఏదైతే మధు హత్యలో కీలకంగా వ్యవహరించిన జీవన స్వగ్రామమైన ఎర్కారం స్టేజ్ వద్ద గోనె సంచుల్లో మూటగట్టి అక్కడ వేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో దీని వెనకాల కూడా మొత్తం కూడా 7 వ్యక్తులు పనిచేసినట్లు తెలుస్తా ఉంది. 7 వ్యక్తుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరికొద్ది గంటల్లో వాళ్ళని అదుపులో తీసుకుంటామనే ఆశాభావన అయితే దర్యాప్తు అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు మొత్తం 7 వ్యక్తులు కూడా దాదాపు తమ సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయడంతో వాళ్ళని వెతకడంలో పోలీసులకు కొంత సాంకేతికంగా ఆటంకాలు ఎదురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మాన్యువల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోలీసులకు వస్తా ఉంది. కానీ పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అంతకులు ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో తిరిగి ఒట్టి చేతులతోనే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మరోవైపు పోలీసులకి వాళ్ళే మధ్యవర్తుల సహాయంతో లొంగిపోతామంటూ కూడా లీకులు ఇస్తూ కానీ ఇప్పటివరకైతే లొంగిపోలేదు. మొత్తంగా ఈ రోజు సాయంత్రం వరకు అయితే వాళ్ళని అదుపులో తీసుకుంటామని ఆశాభావం అయితే పోలీసులు వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ పాత కక్షలే ఈ దీనికి కారణంగా తెలుస్తా ఉంది. అయితే మధును ఎవరైతే నమ్మించారో సైదులు, ప్రసాద్ ఇద్దరు కూడా నమ్మక ద్రోహం చేసినట్లుగా పోలీసులు ధృవీకరిస్తారు. ఈ జీవన్ వద్ద సుపారీ తీసుకుని వీళ్ళు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కూడా తెలుస్తా ఉంది. దాదాపు 10 లక్షల పైన చేతులు మారినట్లు ఈ హత్య వ్యవహారంలో పోలీసులు అయితే అనుమానిస్తా ఉన్నారు. పూర్తిగా ఈరోజు సాయంత్రం వరకు అయితే నిందితులందరినీ కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉంది. దాదాపు 7 వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నారు. సో ఈ హత్య జరిగిన తర్వాత 8:30 తర్వాత అందరూ కూడా రాత్రి వరకు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. తెల్లవారుజామున సాఫీగా లేచి వాళ్ళు ఎక్కడికక్కడ తమ రక్తసిద్ధమైన తమ బట్టలను అక్కడే విసిరేసి అక్కడే ఉన్న చెట్ల ముళ్ళ పొదల్లో విసేసి అక్కడి నుంచి సాఫీగా పరారైనట్లు కూడా తెలుస్తుంది. తమ మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవడంతో సాంకేతికంగా విచారణ మాత్రం పోలీసులకు కొంత ఆటంకాలు ఎదురవుతుంది. దాదాపు 10 బృందాలు ఈ నిందితుల కోసం అయితే గాలిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా కొన్ని మాన్యువల్ సమాచారం ప్రకారం అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటివరకైతే వాళ్ళ అదుపులో తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇదంతా కూడా జీవన్ అయితే ఎర్కారం గ్రామం చెందిన జీవన్ తండ్రి హత్యకు ప్రతీకారంగానే మధును హత్య చేసినట్లయితే ఒక అంచనాకైతే పోలీసులు వచ్చిన పరిస్థితి. మరోవైపు రాజకీయ ఉద్రిక్తల పరిస్థితుల్లో ఇదంతా కూడా రాజకీయాల వైపు మధు టీఆర్ఎస్ నేత కావడంతో, బీఆర్ఎస్ నేత కావడంతో రాజకీయాల వైపు ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో పోలీసులు ఎక్కడ కూడా ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా కూడా పోలీసులు క్షుణ్ణంగా 1-2 సార్లు కేసునైతే విచారిస్తున్న పరిస్థితి. తమకి ఎటువంటి ఇందులో క్లూ దొరికినా కూడా దాన్ని 1-2 సార్లు ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా విచారిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా క్లూస్ టీము ఇప్పటికే ఆధారాలు సేకరించారు. మొత్తంగా గత రాత్రి తమ బీఆర్ఎస్ నేతలు అభిమానులు, బంధువులు, అశ్రునయనాల మధ్య అయితే మధు అంత్యక్రియలు ప్రశాంతంగా పూర్తి కావడంతో పోలీసులు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతోంది. ఈ హత్యలకు ఈ అంత్యక్రియలకు మధు అంత్యక్రియలకు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా హాజరై తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తమ కుటుంబ సభ్యులకు ఎలవేళలా అండగా ఉంటారని చెప్పడంతో పాటు ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా
ఆవేశానికి లోన్ కావద్దు. చట్టరీత్యా చట్టం తన పని తాను చేసుకోపోతుంది. చట్టంలో ఏదైనా విచారణలో పోలీసుల విచారణలో తేడాలు వస్తే మాత్రం ఎంతటి వారైనా కూడా ఒక పోరాటాల ద్వారానే సాధిద్దాం కానీ తప్ప ఎవరు కూడా ఆవేశాలకు లోన్ కావద్దని కూడా పిలిపించిన నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ శ్రేణులు కూడా సమన్వయం పాటిస్తున్న పరిస్థితి కనపడుతోంది. మొత్తంగా అయితే పోలీసులు ఈ రోజు సాయంత్రం వరకు కూడా నిందితులను ఏదైతే ఆ హత్యలో పాల్గొన్న 7 వ్యక్తులుగా ఉన్నారు అని అనుమానిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎస్పీ కూడా దీన్ని స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి దీనికి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తామని కూడా ఎస్పీ కూడా కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో మొత్తంగా ప్రస్తుతం అయితే విచారణ అయితే పోలీసులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. తిండి నిద్రలు మాని కూడా దాదాపు 10 బృందాల పైగా పోలీసులంతా కూడా అందరూ కూడా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా హత్యలో మాత్రం 7 వ్యక్తులు పాల్గొన్నట్లయితే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. ఆ హత్య చేసే ముందు మద్యంలో కొంత మత్తు మందు కూడా కలిపినట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతోనే మధు అపస్మారక స్థితిలో పడుకోవడం, దాంతో పాటు వెంటనే జీవన్ సమాచారం ఇవ్వడం, జీవన్ వచ్చి తన తండ్రిని హత్య చేస్తామంటూ కూడా విచక్షణ రహితంగా గొడ్డలతో నరికి చంపడం, ఇవన్నీ కూడా ఒక 1 అవర్ లోపే జరిగినట్లయితే పోలీసులు చెబుతా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికీ ఎర్కారం గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా రాజకీయ ఉద్రిక్తలకు తావు లేకుండా పోలీసులు అయితే అన్ని చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడతారు.